అందరికీ నమస్తే. నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ప్రస్తుతం నేను ఫిలిం నగర్ దగ్గర ఉన్నా. సో నేను వస్తూ ఉంటే ఈ వేలో నాకైతే మంచి కుండలు కనిపించాయి. సో దాదాపుగా ఇప్పుడు అందరికీ తెలిసిందే ఎండాకాలం. సో మనం ఫ్రిడ్జ్ లో వాటర్ తాగడం కంటే ఇంట్లో కుండలో వాటర్ తాగడం చాలా ఆరోగ్యకరమని నాకైతే తెలుసు. ఎందుకంటే మా అమ్మమ్మ వాళ్ళైనా కావచ్చు, సో ఇప్పుడు మా అమ్మ వాళ్ళైనా కావచ్చు, మన జనరేషన్ అయిన వాళ్ళు కావచ్చు, సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే మాత్రం కుండలో నీళ్ళు తాగితే బాగుంటుంది. సో ఇక్కడ అక్క ఉంది. సో అక్క వాళ్ళు రెడీ చేస్తారా ఏంటి, అసలు కుండలు ఎలా రెడీ చేస్తారని చెప్పేసి, వాళ్ళకి సీజన్ ఎలా ఉంది, ఎండాకాలం కదా, అప్పుడు ఎలా ఉంటుందని చెప్పేసి ఒకసారి వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే అండి. మీ పేరు? నా పేరు నాగమణి. ఏం చేస్తుంటారు? నేను ప్రస్తుతానికి ఇంతకుముందు మనపురం గోల్డ్లో జాబ్ చేసేదాన్ని. కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నా జాబ్ పోయిందనమాట. మేము కుమ్మరోళ్ళు ఉన్నాం. మా కుల వృత్తి ఇంకా వేరే ఎవరి దగ్గర జాబ్కి ఎందుకు వెళ్ళాలి అనేసి మేము కుండలే అమ్ముకుంటున్నాం. సో అంటే మీకు చేయడం వచ్చా? ఎన్ని డేస్ లో చేస్తూ ఉంటారు? మా ఇంట్లో మా బావ వాళ్ళు మట్టి వేయించుకొని వాళ్ళే తయారు చేస్తారు. మేము డిజైన్లు చేయడం అలాంటివి మేము చేసుకుంటాము. దీపావళి సీజన్ లో మొత్తం పెయింటింగ్ వేయడం కానీ, డిజైన్స్ వేయడం కానీ, మొత్తం హోల్సేల్ లో వేయడం, రిటైల్ అమ్మడం అన్ని చేస్తుంటారు. సో అంటే మీరు ఎప్పటి నుండి అమ్ముతున్నారు ఇక్కడ ఈ ఫిలిం ఈ నగర్? ఫిలిం నగర్ లో అయితే ఫస్ట్ టైం పెట్టాము. మేము ఉండేది ఆఫ్టర్ కుమ్మరవాడి విజయనగర్ వల్ల గత 15 years నుండి సేల్ చేస్తుంటాం. హోల్సేల్ లో కానీ దీపంతాలు రెడీ చేయడము, కలర్స్ వేయడము, పెయింటింగ్ అన్ని మ్యారేజెస్ కి కానీ ఇంకా గృహ ప్రవేశాలకు దేనికి అవసరం పడ్డా మా దగ్గర అన్ని దొరుకుతాయి. అంటే మీరు డిజైన్స్ ఎలా వేస్తూ ఉంటారు? ఇప్పుడు ఇది డిజైన్ వేశారు కదా, ఇప్పుడు ఈ డిజైన్ ఇప్పుడు మ్యారేజ్ కి ఒక డిజైన్ ఉంటది. ముస్లిం వాళ్ళు ఇప్పుడు రంజా అదేమంటారు మొహరం పండుగ ఉంటది, వాళ్ళకు వేసేది డిజైన్ అలాగా ఉంటది. దాన్ని బట్టి వేస్తాం. ఈ మ్యారేజ్ కి అయితే ఇలాంటి డిజైన్స్ ఉంటాయి. ఇది పచ్చగా రెడ్ కలర్ ఎక్కువ యూస్ చేస్తారు కాబట్టి ఆ కలర్స్ వేస్తాం. ఇప్పుడు మొహరం ఉంటది. ఈ కుండకి ఏంటి ఇలా ఉంది? ఇది కుండలో ఇప్పుడు అది ధారణ చేస్తారు కదా, దీంట్లో అది వాటర్ వేసి ఇట్లా అబ్బాయికి చేతిలో పోస్తారు అనమాట. దానికోసం ఈ హోల్ పెడితే దీనికి ఒక స్పెషల్ ఉంటది అనమాట. సో అంటే ఇందులోకి వెళ్ళి పోస్తే హెవీగా పడుతుంది అని చెప్పేసి దీనికి హోల్ చేయడం జరిగింది. అంటే నేను కూడా కొత్తగానే చూస్తున్నా, అంత లేదు. పురాణం నుండి ఉంది అది, ఇప్పటిది కాదు, ఎప్పటి నుండే ఉంటది. గరిగబుడ్డి అంటారు దీన్ని. పురాణ కాలం నుండి గరిగబుడ్డి అంటే పెళ్లి అయిపోయిన తర్వాత ఇట్లా పాప బాబు పుడతారని చెప్పి ఒక పాట పాడతారు కదా, దాంట్లో వాటర్ పోసి బాబు ఇట్లా టాయిలెట్ పోస్తుంది అనేసి చీచి అనకుండా ఉండొద్దు, పిల్లలు ఏది చేసినా మనం అమ్మ నాన్న సహించాలనేసి దాంట్లో వాటర్ పోసి అలా చేస్తారనమాట. పిల్లని ఉయ్యాలు వేసిన బొమ్మను తీసుకొచ్చి పెళ్లి పందిట్లో ఉయ్యాలు వేస్తారు కదా, అప్పుడు ఆ బొమ్మ పైన దీంట్లో వాటర్ పోసి పోస్తారు. అంటే మీరు ఎన్ని రకాల కుండలు తయారు చేస్తూ ఉంటారు? అన్ని ఇప్పుడు గల్లెలు గాని, కూజలు, చిన్న కుంజలు, చిప్పలు, పావురాలకు వాటర్ పెట్టేటివి, మళ్ళీ పెళ్లిళ్లకు పోల్ ముంతలు ఉంటాయి. అవి ఎవ్రీ వన్ దొరుకుతాయి మా దగ్గర. ఏది లేదనకుండా ప్రతి కుండ దొరుకుతుంది. ఇంకా ఈ కుండలో అన్ని ఎక్కువ ఆరోగ్యం ఇందులోనే ఉంటుంది. ఇప్పుడు ఎవరు ఫ్రిడ్జ్లలో వాటర్ తాగట్లేదు, కుండలలో వాటరే తాగుతున్నారు. సో అంటే ఒక్క కుండ, ఇప్పుడు ఈ కుండ నార్మల్ మిడిల్ గా ఉంది కదా, సో ఈ కుండ తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది? మాక్సిమం 5-10 minutes పడుతుంది. 5-10 minutes పడుతుంది. కానీ అవి మొత్తం రెడీ కావాలంటే 1 week పడుతుంది. దాన్ని ఆరబెట్టాలి. ఆరిన తర్వాత ఇంకా దీనికి కొంచెం జాది రుద్దుతారు అనమాట, నీట్ గా కనబడే. అది రుద్దిన తర్వాత బట్టి ఈ రోజు బట్టి పెట్టినాం అనుకో, రేపు తీస్తాం దాన్ని. అట్లా ఒక బట్టీలోకి వెళ్ళడానికి 1 day టైం పడుతుంది. సో అంటే మీకు ఎట్లా ఉంటది బిజినెస్? అంటే నార్మల్ టైమ్ లో ఉన్న ఎండాకాలం బిజినెస్ కి సమ్మర్ లో బాగా ఉంటది. నార్మల్ టైమ్ లో అంటే ఇప్పుడు వర్షాలు అవి పడుతుంటే బిజినెస్ తక్కువ ఉంటే, మ్యారేజ్ ఉందనుకో ఇప్పుడు ఇలాంటివి చెప్పాను కదా, గరిగబుడ్లు, కుండలు అలాంటివి వస్తుంటాయి. ఈ సీజన్ లో మాత్రం వాటర్ బాటిల్స్, చల్ల కుండలు, పూజలు అన్ని పోతాయి. ఇంకా వర్షాకాలంలో అయితే కొంచెం బిజినెస్ తక్కువ ఉంటది. మ్యారేజెస్ ఉన్నాయనుకో పెళ్లిళ్ళకి ఆర్డర్స్ వస్తుంటాయి ఐరన్ లో కోసం. సో ఇప్పుడు వర్షాకాలంలో అంటే కుండలు తడిపడిపోతూ ఉంటాయి, మళ్ళీ ఇదంతా కాదా? బానే ఉంటాయా? బానే ఉంటాయి. కాకపోతే ఎప్పుడన్నా వర్షం పడ్డప్పుడు బట్టి వేసినప్పుడు అవి సరిగ్గా కాలకపోతే ఇచ్చుకోపోతాయి. కానీ నార్మల్ గా నువ్వు డైలీ వాటర్ లో పెట్టినా కూడా అదేమీ కాదు. సో మీరు ఎక్కడ నుండి తీసుకొస్తారు మట్టి? మట్టియా ఇక్కడ మాకు లారీ వేసుకొచ్చి పోస్తారు. చెరువులలో ఉంటాయి కదా, చెరువులకి తోడుకొచ్చి పోస్తారు. దూరంగా వస్తాయి. ఒక లారీ మినిమం 20,000. అప్పట్లో నా పెళ్ళైన కొత్తలో 1200కి వస్తున్నాయి. ఇప్పుడు అదే లారీ 20,000 వస్తుంది. ఓకే. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఎంతమంది పిల్లలు? నాకు 2 అమ్మాయిలు. మా వారు బైక్ మెకానిక్, మా బావ చేస్తాడు. మా ఆయనకు రావు చేయడానికి. మీ ఆయనకు రాకపోయినా కూడా మీరు వచ్చి ఇక్కడ వర్క్ చేస్తున్నారు. గ్రేట్. ఎందుకు మీకు ఇంట్రెస్ట్ ఇట్లా? అంటే చాలా ఇంట్రెస్ట్ ఇట్లా డిజైన్స్ వేయడము, మ్యారేజెస్ కి ఇట్లా డిజైన్స్, దీపావళి ఇంకా చాలా ఫెస్టివల్స్ కి చాలా స్పెషల్ చేస్తారు. దీపావళి టైమ్స్ ఒక దానికి అంటే ఇప్పుడు మనకి దివాళీ వచ్చినప్పుడు కూడా స్పెషల్ గా సో ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, చిప్పలను రెడీ చేస్తూ ఉంటాము. ఇంకొకటి ఉంటది, ఇట్లా 3కి కలర్స్ వేయాలి, డిజైన్స్ వేయాలి.
మినిమం ఇది ఒకటి చేయడానికి 15 minutes 20 minutes పడుతుంది. కలర్ వేసి డిజైన్ వార్నిష్ రుద్దాలి, దానిపైన మళ్ళీ డిజైన్ వేసి రెడీ చేసి ప్యాకింగ్ చేయడానికి మినిమం ఒకటి సెట్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో హాఫ్ అన్ అవర్ పడుతుంది. సో అమ్మవారికి కూడా మనము బోనం సమర్పిస్తూ ఉంటాము బోనాలు అప్పుడు. సో అప్పుడు ఎలాంటి కుండలు తయారు చేస్తారు మీరు? అప్పుడు వాళ్ళు తీసుకుపోయే సైజుని బట్టి ఉంటాయి. మినిమం ఇది కూడా చేస్తుంది, అంటే కొంచెం వాళ్ళు బోనాన్ని సైజ్ ఎత్తుకునే దాన్ని బట్టి కూడా ఉంటది అనమాట. కొంతమంది ఎక్కువ బరువు మోయలేరు, చిన్నగా కావాలంటే చిన్నగా, పెద్దగా కావాలంటే పెద్దగా, వాళ్ళు అడిగే దాన్ని బట్టి మేము ఇస్తాం. ఇవి దివాళీ స్పెషల్ లో ఎక్కువ పోతాయి అనమాట. దివాళీ అప్పుడు ఇట్లా పెట్టేసి చిన్నగా ఉంది, దీనిపైన పెట్టేసి మొత్తం పెయింటింగ్ వేసాము. అట్లా ఈ పూజలతో కూడా ఫ్లవర్ వాజ్ భలే చేశారు, ఇది అసలు చాలా క్యూట్ గా ఉంది. సో ఇందులో ఇప్పుడు మనం దీపం పెట్టుకోవచ్చా? ఇది దీపం పెట్టుకునేది కాదు, దీపం పెట్టుకునేది అలా ఉంటది. ఇది దీపావళికి లక్ష్మీదేవి పూజ చేస్తారు. ఇందులో మురమురాలు వేసి ఈ మూతలు ఇలా పెట్టి పూజ చేస్తారు. అలా సూపర్, చాలా బాగుంది అసలు. చాలా రకరకాలు ఇప్పుడు వేసాను నేను ప్రస్తుతానికి, ఇక్కడ ఫస్ట్ టైం పెట్టాను కదా. సో చాలా బాగున్నాయి. మీ పెళ్లి మీ ఇంట్లో ఎవరు అయితే నేను కూడా మీకు ఆర్డర్ పెట్టేస్తాను, మీ పెళ్లి చెప్పండి నాకే కంపల్సరీగా. నేను ఉప్పల్ నుండి వచ్చి ఇక్కడే ఆర్డర్ చేసుకుంటా. సో అవి చాలా బాగున్నాయి, అంటే వాటర్ కి సంబంధించినవి కదా అవి. టీ కప్స్ గానీ వాటర్ బాటిల్స్ అన్ని మా దగ్గర ఏవి కావాలంటే అన్ని దొరుకుతాయి. ఇప్పుడు ఏంటంటే అందరూ మట్టి దాంట్లో తింటేనే ఆరోగ్యంగా ఉంటున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లేట్లలో దాంట్లో దీంట్లో తిని ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే మీరు ఇదే ఎందుకు ఎంచుకున్నారు? జాబ్ చేయొచ్చు కదా. నాకు ఇంకా ఎవరి చేతో అన్ని మనకి చేయడం ఇష్టం లేక ఓన్ గా బిజినెస్ చేసుకోవడం ఇష్టం అన్నట్టు. ఓన్ గా చేసుకోవాలని కాకపోతే చేస్తున్నాను కదా ఇప్పుడైతే ప్రస్తుతానికి. అంటే ఇప్పుడు ఇక్కడ ఎండాకాలం చాలా ఎండలు ఉన్నాయి, మీరు చెట్టు కింద పెట్టుకొని చేయడం జరుగుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది కదా. ఇక్కడ పర్మిషన్ తీసుకొని ఒక షాప్ పెట్టుకోవాలని చూస్తున్నాము. ఇక్కడ ఇదే ఏరియాలో ఏదైనా పర్మిషన్ దొరికింది అనుకో ఒక చిన్న సెటర్ లాగా వేసుకొని పర్మనెంట్ గా పెట్టుకోవాలని చూస్తున్నాను. ఎవరు తెలిసిన వాళ్ళు ఎవరు దొరకట్లేదు నాకు పర్మిషన్ తీసుకోవాలి. సో ఇది ఇప్పుడు వాటర్ కి కదా యూజ్ చేసేది. ఇందులో ఎన్ని లీటర్స్ వాటర్? 1 లీటర్, ఇందులో హాఫ్ లీటర్ వస్తుంది. ఓకే, హాఫ్ లీటర్. దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 250 పడుతుంది. ఇది 150 పడుతుంది. కప్ వచ్చేసి డజన్ 250 ఉంటది, గ్లాస్ వచ్చేసి 100 రూపీస్. సో ఇది మళ్ళీ ఒకవేళ మనము మొత్తానికి వాటర్ లో పెట్టామనుకో వాటర్ లో పెట్టి కింద పడేస్తే మాత్రం పగులుతుంది, గ్లాస్ పగిలిపోతుంది కూడా. ఇది కూడా రోజులనే యూజ్ చేయొచ్చు. వాటర్ ప్లేట్ కప్స్ కటోరాస్ అన్ని ఉన్నాయి, కానీ ఇక్కడ ప్లేస్ లేదని మేము తీసుకెళ్ళాలి. ఇంటి దగ్గర ఉన్నాయి అన్నం తినే ప్లేట్స్ అన్ని ఉన్నాయి. సో అవి ఇంకా కొనుక్కుంటారా కళ్ళగురిగిలు అవన్నీ? చాలా మంది ఇప్పుడే మీ ముందే ఒక అతను తీసుకెళ్ళాడు కదా. సరదా ఇలా డబ్బులు, నాకైతే చాలా సరదా ఇలా డబ్బులు వేసుకోవడం. మా ఇంట్లో నేను వేస్తుంటాను, తీస్తుంటాను, పగలగొడతాను, మళ్ళీ వేస్తుంటాను. సో మీరు పెయింటింగ్ చాలా బాగా చేశారు కాబట్టి ఒక చిన్న పెయింటింగ్ వేసి చూపించండి మాకు. ఓకే. సో చూసారు కదా అండి, అంటే మనము ఒక మట్టి అనగానే దాన్ని వేరేలాగా చూస్తూ ఉంటాం, కానీ మట్టితోని ఎన్ని రకాలుగా అంటే మనము వస్తువులను తయారు చేసుకోవచ్చు. సో మట్టితో ఈరోజు మనం కుండ చేసినా కూడా ఆ కుండను తయారు చేయాలంటే వాళ్ళు కూడా కళాకారులు అయి ఉంటారు. సో అక్కలో ఇంత కళ ఉంది. సో రియల్లీ మీకు ఎంత చెప్పినా కూడా అసలు తక్కువేనండి, ఎందుకంటే మీరు ఇంత ఎండలో కుండలు పెట్టుకొని వర్క్ చేస్తున్నారు, అందులో మళ్ళీ దానికి మంచి మంచి డిజైన్స్ క్రియేట్ చేస్తున్నారు. సో మీకు ఇంకా మంచి అంటే మంచి ప్లేస్ దొరకాలి. సో మీరు కూడా ఏమైనా సాయం చేయండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కొంచెం మాకు సాయం చేస్తే పర్మనెంట్ చేసుకొని మీరు కూడా అంతా గుర్తుంచుకుంటారు. సో కంపల్సరీగా మా నుండి మీకు సపోర్ట్ ఉంటుందండి. సో చూసారు కదా అండి, సో ఇక్కడ అయితే మీకు మంచి మంచి ఇప్పుడు ఎండాకాలం కావాల్సినటువంటి కుండలు చాలా తక్కువ రేట్లోనే ఉన్నాయి వీళ్ళ దగ్గర. సో మనం దేవుడి దగ్గర నుండి పూజ చేసుకునేటువంటి సో చిన్న చిప్పల దగ్గర నుండి కంచులు, సో వాటర్ తాగడానికి మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్ వాడడం కంటే కుండలో వాటర్ తాగడం, తర్వాత దేవుడి దగ్గర వేసేటువంటి ధూపం వేసేటి అయినా కావచ్చు, అన్ని రకాల వీళ్ళ దగ్గర అవైలబుల్ గానే ఉన్నాయండి.
సో అక్క మీకైతే వెంటనే లైవ్ లో మీకు మంచి డిజైన్స్ కూడా వేసిస్తుంది. వాళ్ళ ఇంట్లో కూడా అందరూ ఇదే వృత్తితో ఉంటారట. సో వీళ్ళకి కూడా మీ ప్రోత్సాహాన్ని ఇవ్వండి. మట్టిలో ఉన్నటువంటి మాణిక్యాలకు మీ అందరికీ ఎప్పుడు సో మనస్ఫూర్తిగా మీ ప్రోత్సాహాలు ఉండాలి. సో లేడీస్ కి ఎప్పుడు మంచిగా సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఇంకా పైకి వస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి కళ కూడా మనకి తెలియజేయడం జరుగుతుంది. అక్క నిజంగా మీ కళ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ, నాకు ముగ్గు మళ్ళీ నేర్పించారు. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో కంపల్సరీగా అక్కకు ఒక కామెంట్ పెట్టండి, అక్కకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. సోషల్ పోస్ట్ టీవీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.